హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకు బాగా ఇష్టమైన పర్సన్, అది ఎవరైనా అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీకు బాగా కావాల్సిన పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు మీతో జెన్యూన్గా ఉంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళు కావాలని ఏమైనా మిమ్మల్ని టైం పాస్ చేస్తున్నారా, అసలు వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు, వాళ్ళ మీద ఇంకా ఎవరి ప్రభావమైనా ఉందా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు రీడింగ్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. సో మీకు ఎట్లా ఉంది, రెజినేట్ అవుతుందా లేదా అనేది, నాకు రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సో మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో మీకు కనుక రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే ఛానల్కి అందించండి గైస్. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం గైస్, మీకు అసలు వాళ్ళు మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, మీకు బాగా ఇష్టమైన పర్సన్స్ మీ మీద మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది. అదే కాకుండా యూనివర్స్ కూడా మీ రిలేషన్షిప్ మీద ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అంటే, మీకు జెన్యూన్ రిలేషన్షిప్ అంటుందా, లేకపోతే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉందంటే, రిలేషన్షిప్ అయితే ఓ బాగానే ఉంది కానీ గైస్, రిలేషన్షిప్లో పెయిన్ అయితే ఉంది తెలిసింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఎట్లా అంటే ఏదో ఒక మీరు చెప్పింది వాళ్ళకి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరి ప్రెసెన్స్ ఒకరు నచ్చుకుంటారు, కానీ మీరు చెప్పింది వాళ్ళు వినట్లేదనో, వాళ్ళు చెప్పింది మీరు వినట్లేదనో, ఇట్లాంటి కొంతవరకు ఒక సిచ్యువేషన్ అయితే మీ మధ్య ఉందనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో చూద్దాం ఇంకా ఏం చెప్తుంది మీ రిలేషన్స్ గురించి, ఎలాంటి మెసేజ్. రిలేషన్షిప్లో ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవాలన్నట్టు వాళ్ళ అభిప్రాయం. ఏదైనా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే, మా మాటే పైన ఉండాలి, మేము చేసిందే వేదం, మేము చెప్పిందే వేదం, మేము ఏం చెప్తే అది మీరు వినాలి అన్నట్లు వాళ్ళ మైండ్ సెట్ అయితే అలా ఉంటుంది గైస్. సో అవునా కాదో మీకే తెలియాలి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ అనుకుంటున్నారో, మీకు ఎవరు బాగా ఇష్టమైతే అది ఎవరైనా అయి ఉండొచ్చు, మీ పార్ట్నర్ అనే కాదు, మీకు బాగా ఇష్టమైన మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, మీ కొలీగ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్ ఆర్ సిస్టర్, ఎవరైనా ఇది రిలేషన్షిప్లో ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో వాళ్ళది సుపీరియర్ పవర్. సో అట్లా ఆలోచిస్తుంటారు. ఇంకా ది హ్యాంగెడ్ మ్యాన్ ఇంకా ఎట్లా ఉందంటే, వాళ్ళ మనస్తత్వం మీరేమైనా వాళ్ళు చేయి దాటిపోతారేమో రిలేషన్షిప్లో. ఎట్లా అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. ఎలా ప్రతిదీ వాళ్ళ మాటే ఉండాలి, ప్రతిదీ వాళ్ళు చెప్పిందే వినాలి, ప్రతిదీ వాళ్ళ మాటే నెగ్గాలి అన్నట్లు ఎలా అయితే ఉంటారో, ఇంకా అన్ని గ్రిప్లు, అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవాలి, వాళ్ళు చెప్తే మీరు వినాలి అన్నట్లు అదొక ఆ మనస్తత్వంతో అలా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ది హ్యాంగ్డ్ మ్యాన్ ఎట్లా అంటే, వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్ వేలో ఉంటుంది అనుకుంటారు, కానీ ఉండదు. సో అది ఎలా ఉంటుందంటే, పైనుంచి కిందకి తలకిందులుగా వేలాడితే మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, ఆ విధంగా మీకు అలా అనిపిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆ రకంగా అనిపిస్తూ ఉంటాయి. సో అది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 10 ఆఫ్ కప్స్. కానీ ఎలా ఉంటుందంటే, ఇంకా రిలేషన్షిప్ అయితే మనం ముందే అనుకున్నాం, మీ ప్రజెన్స్ని వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళ ప్రజెన్స్ మీరు ఇష్టపడతారని. రిలేషన్షిప్ అయితే అంత బాగుంటుంది. వాళ్ళు ఎలా అంటే, మీతో ఉండడానికి ముందే చెప్పుకున్నాం కదా, మీతో ఉండడానికి, మీతో ఏదైతే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో దానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. వాళ్ళు మీతో ఉన్న మూమెంట్స్ని అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరు లేని టైంలో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పక్కన ఉన్నప్పుడు మాత్రం మీ మీద అథారిటీ చేయాలన్నట్టు ఉంటుంది, సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఉంటుంది, మీతో హ్యాపీగా ఉండాలని ఉంటుంది. ఇవన్నీ మీకు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కానీ ఒకరు లేని టైంలో ఒకరు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ది ఫూల్ ఎలా అంటే, మీ లవ్ ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా మీ రిలేషన్షిప్ అనేది మొదలవుతుందా అన్నట్టు ఉంటుంది. అంటే నిన్న జరిగిపోయింది ఏదో ఒక ఇష్యూ, గొడవ, లేకపోతే ఏదో ఒకటి, ఇంకా అక్కడ కాంప్రమైజ్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ మినిట్లో మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. ఇది కాదు, ఇలా ఉండకూడదు అని అంటారు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు. మళ్ళీ కొత్తగా మీకు ఏదంటే ఇష్టమో ఇలా అడుగుతూ ఉంటారు. మళ్ళీ ఇన్నర్గా మళ్ళీ ఏంటంటే, వాళ్ళు ఏదైతే అథారిటీ చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని చేద్దాం అన్నట్టే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా అంతే.
సో ది లవర్స్ కార్డ్. కానీ ఎంత చేస్తున్నా కూడా ఈ లవర్స్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకరి మీద ఒకరికి బాగా ఇష్టం, ఇంట్రెస్ట్ అనేది అయితే ఉంటుంది. మీ ప్రెజెన్స్ లేకుండా మీరు మిమ్మల్ని ఏడిపించడం అంటే వాళ్ళకి ఏడిపించాలని కాదు, కానీ ఎట్లా అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ కొంచెం మీరు ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడేస్తారేమో, లేకపోతే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారేమో, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది వినేస్తారేమో, లేకపోతే మీకు ఇంత నాలెడ్జ్ ఆ ఇష్యూస్లో ఇంత నాలెడ్జ్ లేదేమో, మేము చెప్పిందే వినాలి, మేము చేసిందే చెయ్యాలి, వీళ్ళకి అంత పవర్స్ ఇవ్వకూడదు, ఇట్లాంటివి ఉంటాయి. ఏంటంటే పొజిటివ్నెస్ ఉంటుంది వాళ్ళలో. ఆ పొజిటివ్నెస్తో అదంతా మీ మీద రుద్దాలన్నట్టు చూస్తూ ఉంటారు. కానీ ఏదేమైనా కూడా వాళ్ళ మనసులో మాత్రం ఇలా ఉండాలి, మన ఫ్యూచర్ ఇలా ఉండాలి, మన లైఫ్ ఇలా ఉండాలి, మన రిలేషన్షిప్ ఇలా ఉండాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది గైస్. సో ది లవర్స్ కార్డ్ వచ్చిందంటే మీ ప్రెజెన్స్ని ఎప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరంటే ఇష్టం ఉంది, మీ ప్రెజెన్స్ని ఎప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళకంటూ ఏదైతే ఉందో దానిలోనే మిమ్మల్ని ఉంచాలి అనేది ఒక వే ఏదైతే ఉందో దానిలోనే మిమ్మల్ని ఉంచాలి అనేది వాళ్ళ ఆలోచన. ఇంకా 4 ఆఫ్ కప్స్. ఈ 4 ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి ఎంత ప్రాపర్టీస్ కానీ, మీకంటే ఎక్కువ వాళ్ళకి ఆపర్చునిటీస్ కానీ, ఇట్లా అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి అవి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒక్క రిలేషన్షిప్కి మాత్రం చాలా చాలా ఎక్కువ అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆ ఏదైతే వాళ్ళకు ఉన్నాయో అవన్నీ కాదు, మీ మీదే ఒక ధ్యాస పెట్టుకొని, మీ మీదే ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకొని, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అనే ఒక కాన్సన్ట్రేషన్తో కూడా ఉంటారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఆపర్చునిటీస్ వైజ్ వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా చక్కగా అన్ని విషయాలలోనూ కూడా వాళ్ళు ఏదైనా కూడా వదలకుండా గ్రిప్ చేయగలరు. వాళ్ళు ఏదైనా అంటే మీరు ఏదైనా అడిగినా, మీరు ఏదైనా చెప్పినా వాళ్ళు అన్ని విషయాలని హోల్డ్ చేయగలరు. మీకంటూ ఏదైతే ఉందో అదంతని వాళ్ళు సాల్వ్ చేయగలరు. అంటే మీ అవసరాలు, మీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయగల క్యాపబిలిటీ వాళ్ళకి ఉంది అని వాళ్ళ ఫీలింగ్. ఆ విధంగానే వాళ్ళు ఉంటారు కూడా. బట్ సమ్టైమ్స్ ది డెవిల్ సమ్టైమ్స్ ఎట్లా ఉంటారంటే ఒక్కొక్కసారి మీకు వాళ్ళు చేసే ఇష్యూస్ ఎట్లా అనిపిస్తాయంటే బాబో ఏంటి ఇదంతా మా మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు, లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేకపోతే మా మీద ఎక్కువ స్పై చేస్తున్నారు, మా మీద ఎక్కువ ఇది చేస్తున్నారు అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది. కొన్ని సినారియోస్లో వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లానే ఉంటుంది. ఎట్లా అంటే ఎవరైనా ఏదైనా చెప్తే మీ మీద ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి వాళ్ళు ఒక్కొక్కసారి నెగిటివ్గా ఆలోచించుకోవడం, మీరు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపించడం, అది వచ్చి మీ మీద ఇంట్రెస్ట్, ప్రేమ అయితే లేదు అని ఇక్కడ చెప్పట్లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే గబుక్మని వినేయటం, లేకపోతే మిమ్మల్ని ఇంకా కంట్రోల్ చేసేయాలని అనుకోవటం, లేకపోతే ఒక్కొక్కసారి ఇవన్నీ ఎక్కువైపోయి ఆల్కహాలిక్ అయిపోవడం, ఇట్లాంటివి కూడా వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా కూడా వాళ్ళ ఆలోచనలు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఆ విధంగా ఉంటున్నాయి అనేది కూడా తెలుస్తుంది కదా. ఏదైనా కూడా లాస్ట్ వరకు ఎట్లా అంటే వాళ్ళకి ఆలోచన మీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని మీద ఆ ఇంట్రెస్ట్తోనే ఇవన్నీ కంట్రోల్ చేసేయాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏదో ఒక మీ మీద ఒక గ్రిప్ను పొందేయాలి, ఇట్లాంటి ఆలోచనతో ఉంటారు. నైట్ ఆఫ్ కప్స్ చూసారా, అన్ని రకాలుగా సాధించాలి అనుకుంటున్నారు. ఏదైతే ఫైనాన్షియల్గా ఏదైతే వాళ్ళకి కావాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలనే ఒక వే అయితే వాళ్ళకు ఉంది. అయితే ఈ హ్యాపీగా ఉంచాలనుకున్న ఈ దీంట్లో ఏంటంటే వాళ్ళు ఏం పని చేయాలి, ఇంకా ఎలా సంపాదించాలి, లేకపోతే ఇంకా ఏ దానిలో వెళ్ళాలి అని ఒకవైపు కొన్ని సినారియోస్లో ఉంటే, కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటారంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏ వైపుకి వెళ్ళిపోతున్నారు, మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నారా, లేకపోతే మీకు నాకంటే ఇంకా మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, ఇట్లాంటి స్పై చేసే మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. సో మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే మీ మనసుకి మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళ మనస్తత్వం అయితే ప్రజెంట్ ఇట్లానే ఉంది. ది వరల్డ్ మళ్ళీ మనం ముందే అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఏంటంటే ఏదైనా న్యూ బిగినింగ్, జీరో నుంచి ప్రతిరోజు ఏంటంటే నిన్న జరిగిపోయింది, నిన్న ఒక ఇష్యూ గొడవతో ముగిసిందంటే రేపు మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా ఏమీ లేదు, ఇద్దరం ఒకరికొకరు ఫ్రెండ్స్, ఒకరికొకరు రిలేటివ్స్, లేకపోతే ఒకరికొకరు సోల్మేట్స్ అన్నట్టు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. అక్కడ కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ మొదలవుతుంది. కానీ ది వరల్డ్ వచ్చిందంటే ఎట్లా అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంది. అంటే రిలేషన్షిప్లో ఇప్పటి వరకు ఒకవేళ మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ వరకు వెళ్ళలేకపోతే, ఇన్ కేస్ లవర్స్ అయితే మ్యారేజ్ వరకు వెళ్ళలేకపోతే మన రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్దాం అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. లేదు సోల్మేట్స్ ఇద్దరు పక్కనే ఉంటూ మీరు ఇంకా
ఇంకా లైఫ్లో ఇంకా హ్యాపీగా లేరు అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకేదైనా కొత్తగా మనం ఒక న్యూ హౌస్ని బిల్డ్ చేసుకోవడమో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకునే ఆలోచనలు కూడా ఉంది. లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు ఒక హౌస్ బిల్డ్ చేయాలని, లేకపోతే మీకోసం ఒక కారు కొనాలని, లేకపోతే మీకోసం ఏదైనా జ్యువెలరీ కొనాలని, ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళ మనసులో ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎనీవే ఇంకా ఒక కొత్త జాబ్ని సంపాదించుకోవాలి, మంచి శాలరీ ఉన్న జాబ్ని ఇంకా సంపాదించుకోవాలి, ఇట్లాంటివి కూడా వాళ్ళ మైండ్లో ఉంటాయి అనేది కూడా తెలిసింది. అంటే అన్ని సినారియోస్ ఒకలాగా ఉండవు కదా, సమ్ సినారియోస్లో ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. సమ్ సినారియోస్లో ఎట్లా అంటే ఏంటంటే ఆలోచించి ఆ లాస్ట్గా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మేమే వీళ్ళకి అన్నీ అవ్వాలి, మేమే వీళ్ళకి అంటే అదొక పొజిటివ్నెస్, మేమే వీళ్ళకి అన్నీ అవ్వాలి, మేమే వీళ్ళకి అన్నీ చెప్పాలి. ఎవరితోనైనా మాట్లాడితే తట్టుకోలేరు, ఎవరితోనైనా మీరు కాసేపు కాలక్షేపం చేసినా తట్టుకోలేరు, లేకపోతే ఎక్కువ ఫోన్ మాట్లాడినా తట్టుకోలేరు, లేకపోతే ఎవరితోనైనా రిలేటివ్స్ ఎవరితోనైనా మింగిల్ అయినా తట్టుకోలేరు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా, మాకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదా, ఇట్లాంటి మైండ్ సెట్ అయితే వాళ్ళలో బాగా ఉంటుంది. సో ది మెజిషియన్ ఎట్లా అంటే ఏదైనా మీకు ఎలా ఆలోచిస్తారంటే ఏదైనా పర్వాలేదు, మ్యాజిక్ చేసి ఏదైనా చేసి తమ్మిని బమ్మిని చేసి బిమ్మిని దమ్మిని చేసి అన్నట్టు అలా చేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ దగ్గర నుంచి రాబట్టాలన్న ఆలోచన. అంటే ఏదైనా ఆన్సర్ తెలుసుకోవాలన్నా, లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలన్నా, లేకపోతే మీకు ఏది ఇష్టమని తెలుసుకోవాలన్నా, అట్లాంటివి, లేకపోతే మీకు నచ్చే విధంగా ఉండాలన్నా అట్లాగా చెయ్యాలి అనే కోరిక కూడా వాళ్ళలో ఉంటుంది, ఆ మనస్తత్వం కూడా వాళ్ళలో ఉంటుంది అనేది తెలుస్తుంది గైస్. సో చూద్దాం మీ సైడ్ నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది, అసలు మీకు వాళ్ళ గురించి ఏమనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. సో చూసారు కదా, మీకైతే వాళ్ళకైతే మీకు ఇదంతా ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉంటుందంటే గైస్, ఇక్కడ ఈ సమస్యలు వీళ్ళు అతి ప్రేమతో మీ మీద బర్డెన్ పెడుతున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇష్టం అనేది, ప్రెజెన్స్ అనేది, ఒకరి ప్రెజెన్స్ ఒకరికి ఉంటుంది, ఇష్టం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళు చేసే, మనం ముందే అనుకున్నాం కదా, ఆ సిచ్యువేషన్స్ బట్టి మీరు అదంతా ఎట్లా ఫీల్ అవుతారంటే అబ్బో ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. ఏంటంటే అమ్మో ఇప్పుడు ఇది చెప్పారు, మమ్మల్ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే మమ్మల్ని ఇక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, లేకపోతే మమ్మల్ని ఇలా ఉండమంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇస్తేనే మమ్మల్ని ప్రతిదీ తీసుకోమంటున్నారు. ఇట్లాంటి ఆలోచనలు ఇప్పుడే ఇలా ఉంటే మమ్మల్ని ఫ్యూచర్లో ఇంకెలా ఉంచుతారు అనేది మీ ఆలోచన. ది టవర్ చూసారా, ది టవర్ ఎట్లా ఉందంటే వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్నీ ఎలా తీసుకుంటున్నారో మీ మనసు అయితే ఇలా చెప్తుంది. ఎట్లా అంటే బాబోయ్ ఇదంతా బడ్డెన్లా ఉందని. ది టవర్ అమ్మో ఈ రిలేషన్షిప్లో ఎక్కడ స్టెబిలిటీగా ఉంటాం అంటే ఇష్టం ఉంది మీకు ఆ పర్సన్ అన్న, కానీ ఎక్కడ స్టెబిలిటీగా ఉంటాం, పైనుంచి కిందకు పడిపోతున్నట్టు ఉంటుంది. ఒక రోజేమో అతి ప్రేమ చూపిస్తారు, ఒక రోజేమో అన్నీ మీరే అంటారు, ఒక్కొక్క రోజేమో అసలు మీ మీద స్పై చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్క రోజేమో మిమ్మల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్క రోజేమో మీతో మంచిగా మాట్లాడతారు, ఇంకొక రోజేమో మూడ్ లేదు అంటారు. ఇట్లాంటి మైండ్ సెట్తో అసలు రిలేషన్షిప్లో మేము ఎంతవరకు సక్సెస్ అవుతాము అనేది కూడా, ఏంటి మా సిచ్యువేషన్, అసలు మాకు ఎక్కడ ల్యాండ్ అనేది ఎక్కడుంది అనేది, అంటే ఎక్కడ ల్యాండ్ అవుతాము ఈ రిలేషన్షిప్లో అనేది మీకు తెలియకుండా అట్లాంటి ఆలోచన కూడా మీలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా మీరు పేజ్ ఆఫ్ కప్స్. కానీ మీకు వాళ్ళంటే ఇష్టం ఉంది, రిలేషన్షిప్లోనే ఉన్నారు. ఈ రిలేషన్షిప్ మనం ఏదనుకున్నాం, ఏదైనా అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్ అయినా అయి ఉండొచ్చు, మీకు బాగా ఇష్టమైన మీ సోల్మేట్ అయినా అయి ఉండొచ్చు. ఎవరితోనైనా మీకు కూడా వాళ్ళ ప్రజెన్స్ ఇష్టం ఉంది, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళ డెసిషన్స్ బట్టి, వాళ్ళ మనస్తత్వం బట్టి మీకు భయం వేస్తుంది తప్ప. కానీ మీరు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పే మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళతో ఉంటే లైఫ్ హ్యాపీగానే ఉంటుందా అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ సమ్టైమ్స్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ వలన మీరు భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా చూడు 9 ఆఫ్ వాండ్స్, ఈ రిస్ట్రిక్షన్స్కే మీకు ఎలా అంటే ఒక ఎదురు దెబ్బలు తగులుతున్నట్టు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు బాగా ఇష్టపడి వాళ్ళు ముందుకెళ్తారు ఏదో మాట్లాడాలని, వాళ్ళు ఆ టైంలో మీకు ఏదో ఒక ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, లేకపోతే ఏం చేస్తున్నావు, అలా ఆ రోజు అది జరిగింది, ఈ రోజు ఇది జరిగిందని వాళ్ళ మైండ్ సెట్ మనం చెప్పుకున్నాం కదా, అలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, లేకపోతే ఏదో ఒక విషయంలో మిమ్మల్ని తప్పు పట్టేస్తారు. ఇష్టమైతే లేదు అని లేదు గైస్, ఇష్టమైతే ప్రేమ అయితే ఉంది. కానీ మనస్తత్వం ఏంటంటే మిమ్మల్ని ఒక కంట్రోల్ చేసే మనస్తత్వం, లేకపోతే మీ మీద అథారిటీ చేసే మనస్తత్వం, లేకపోతే మిమ్మల్ని స్పై చేసే మనస్తత్వం వాళ్ళకు ఉంది. సో ఎట్లా అంటే ఇక 9 ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే
మీరు ఏం చెయ్యాలి, సమస్యలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, ఏం చెయ్యాలి అనేది తెలియక అక్కడ దాన్ని ఎలా మొయ్యాలి, ఈ సిచ్యువేషన్స్ అన్నిటికి వీళ్ళ దగ్గర నుంచి ఎలా స్టాప్ పెట్టాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఏస్ ఆఫ్ వాండ్స్, ఏదేమైనా కూడా మీరు ఇంకా ఆ బంధానికి మీరు ఆ రిలేషన్స్కి వాల్యూ ఇస్తారు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా నేను తట్టుకుంటాను, ఏ సమస్య అయినా నేను నిలబడతాను అనే ఆలోచన కూడా మీలో ఉంది అనేది తెలుస్తుంది. అంటే మీకు ఇష్టమే కదా, మీకు ఆ రిలేషన్ ఇష్టమే, వాళ్ళకి ఇష్టమే, కాకపోతే పర్సన్ యొక్క మైండ్ సెట్ బట్టి మీకు కొంతవరకు కొన్ని మనసులో ఈ ఆలోచన రావడం, ఆ ఆలోచన రావడం ఇది సహజంగా జరుగుతుంది. తర్వాత 5 ఆఫ్ స్వాడ్ ఎనర్జీలో సేమ్ ఎలా అంటే స్వాడ్ ఎనర్జీలో మీకు వాళ్ళు చేసేవి ఏవో ఒకటి ఎలా మంచి విషయాలు మీ ఇద్దరు ప్రజెన్స్లో మంచివి ఎలా విషయాలు, మీరు షాపింగ్ వెళ్ళడం కానీ, మీరు కూర్చుని కలిసి మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసుకోవడం కానీ, గిఫ్ట్లు ఇచ్చుకోవడం కానీ, ఇవి ఎలా గుర్తొస్తున్నాయో వాళ్ళు పెట్టే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, ఏదైనా మిమ్మల్ని మనసు బాధ పెట్టే పనులు కానీ ఏవైతే చేస్తారో అవి కూడా మీకు అట్ ద సేమ్ టైం అలాగనే గుర్తొస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచి విషయాలు గుర్తొస్తాయి, ఒక్కొక్కసారి చెడ్డ విషయాలు ఏంటంటే జరిగిపోయిన బాధ ఏదైతే ఉందో అవి కూడా గుర్తొస్తాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మీ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ఏదైతే ఉందో దాంతో నేను సంతోషంగా ఉంటాను, వీళ్ళతోనే సంతోషంగా ఉంటాను, ఎందుకంటే వీళ్ళు ఎంత చేసినా కూడా మా మీద ప్రేమ ఉంది, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ఈ రిలేషన్ నుంచి వదులుకొని వెళ్ళే ఆలోచన అయితే మీకు లేదు, వాళ్ళకి లేదు. సో ఏదేమైనా కూడా మేము ఇక్కడ ఇలాగే ఉంటాము అనేది మీ ఆలోచన అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎలా అయినా కూడా మీరు వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినా, ఎట్లా మాట్లాడినా, ఏం చేసినా మీకు ఇన్నర్గా మీకు తెలుసు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందని, అలానే మీరు అంతకంటే ఎక్కువ వాళ్ళని ఇష్టపడుతున్నారు అనేది మీకు తెలుసు. సో ఆ రిలేషన్కి అయితే మీరు కట్టుబడి ఉంటారు అనేది మీ మనస్తత్వం. ఏదైనా సరే ఉంటాము, ఇందులోనే హ్యాపీనెస్ వెతుక్కుంటాము అనేది మీ ఆలోచన. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే వెరీ గుడ్. ఎలా అంటే మీకు ఏదైతే మీ రిలేషన్షిప్లో ఇప్పటి వరకు ఏదైతే బాధ కానీ చిన్న వాళ్ళ మన మైండ్ సెట్ వల్ల, మీ మైండ్ సెట్ వల్ల ఏదైతే చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో వాటన్నిటినీ సాల్వ్ చేసుకుంటాము, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తామని మీరు అనుకుంటున్నారు. సో వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం అదే పనిలో ఏదైతే ఈ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది ముగిసిపోవాలి, మేము న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి, ది వరల్డ్ వచ్చింది కదా, న్యూగా ఏదైనా చెయ్యాలని వాళ్ళు కోరుకుంటున్నారు మీకోసం. అలాగనే మీరు కూడా ఏదో ఒకటి మా లైఫ్లో ఒక చేంజ్ రావాలి, ఒక చక్కటి వేలో మేము ముందుకు వెళ్ళాలి, మా రిలేషన్షిప్ బాగుండాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అదే విధంగా జరుగుతుంది రానున్న రోజుల్లో. మీకు ఏదైతే మీ మనసుకి నచ్చుతుందో ఆ విధంగానే జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో 5 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే ఇంకా ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చేసేదాన్ని మీరు చేసేదాన్ని వాళ్ళు ఎలా అయితే స్పై చేస్తున్నారో వాళ్ళు చేసేదాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నా కోసమే చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పర్పస్ ఉందా వీళ్ళ దగ్గర అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా సమ్ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీరు చేసే ప్రతి పనికి కూడా వాళ్ళు మీ వెనకాతలే రావటం, మీరు చేసేదానికి వాళ్ళు ఒక రూట్ వేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే అది మీకు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా కొన్నిసార్లు హ్యాపీగానే అనిపిస్తుంది. వీళ్ళు మాకు తోడున్నారు, వీళ్ళు మాకు ప్రతి విషయంలోనూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. ఆ రకంగా కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో 8 ఆఫ్ కప్స్ ఎట్లా ఉన్నా కూడా అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు కనుక మీతో ఏదైనా ఒకరోజు మాట్లాడకపోయినా, లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టినా మీరైతే తట్టుకోలేరు. ఎన్ని మీకు చక్కగా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా, మీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నా, మీకు ఎన్ని నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోతున్నా, మీరు ఏదైనా వాళ్ళకి మీకు మధ్య ఇష్యూ వస్తే మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వద్దు అని అనుకుంటారు. మా రిలేషన్ కంటే ఇవేమి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటారు. అట్లాగా మీరు అంత ఇంపార్టెన్స్ అయితే మీ రిలేషన్షిప్కి ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే ఏదైనా ఇష్యూస్, మనస్పర్ధలు కానీ, లేకపోతే చిన్న ఇష్యూస్, చిన్న గొడవలు కానీ ఇట్లాంటివి జరుగుతున్నా కూడా అవి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అబ్బాయి ఏంటి ఈ గొడవలని ఒక్కొక్క సందర్భంలో ఆలోచించినా ఫైనల్గా మీ మనసు ఏం చెప్తుందంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే మేము ఉండాలి, వాళ్ళతోనే మేము మా లైఫ్ని లీడ్ చేయాలి, వాళ్ళ కోసమే మేము ఉండాలి అనేది మీరు ఆలోచిస్తుంటారు. అదేవిధంగా మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడం కానీ, మీరు న్యూ లైఫ్ని బిగిన్ చేయడం కానీ, వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా ఏదైనా
చిన్న చిన్న ఇష్యూస్లో మీకు దూరంగా ఉండటం ఇట్లాంటివి చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మీకోసమే అన్నీ చేస్తున్నామన్న ఫీల్ వాళ్ళ మనసులో ఉంటుంది. కాకపోతే అది ఒక్కొక్క సినారియోలో ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. అదేదో మీకు బర్డెన్ మీకు ఏదో తప్పుగా అనిపించినా కూడా మీకు కానీ వాళ్ళకి కానీ ఏమనిపిస్తుందంటే మీ ప్రజెన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ ప్రజెన్స్ మీకు ఇంట్రెస్ట్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు మీకు కొంచెం దూరంగా ఉంటే ఎవరితోనైనా మాట్లాడిన మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. ఎలా అంటే మనశ్శాంతి లేనట్టు అన్నీ ఉన్నా నాకు ఇవేమీ అక్కర్లేదు, ఆ పర్సన్ ఉంటే చాలు, వాళ్ళతో మేము లైఫ్ లీడ్ చేస్తే చాలు, వాళ్ళే మా జీవితం అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా మీకు మీ మనసులో ఇంకా వాళ్ళ గురించి ఏం ఇవన్నీ ఎలా అంటే అదే అనుకున్నాం కదా 8 of Wands ఎట్లా అంటే 8 of Cups అండ్ 8 of Wands ఎట్లా అంటే ఏది అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు కనుక మీతో ఏదైనా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసినా మీరు దాన్ని తట్టుకోలేరు. అదొక పెద్ద సమస్యలాగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళకి దగ్గరగా ఎలా అవ్వాలి అని వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీరు కూడా అదే విధంగా ఆలోచిస్తారు తప్ప మీరు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి, పారిపోవాలి, లేకపోతే వాళ్ళ రిలేషన్ మాకు వద్దు అనే విధంగా మీరైతే ఆలోచన ఉండదు. మీకు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఆలోచించే విధానం ఏ విధంగా ఉందో మీరు ఆలోచించే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. దానివల్ల మీకు కొంతవరకు ఇబ్బందిగా అనిపించినా కూడా మీరు రియలైజ్ అవుతూ ఉంటారు అదే కరెక్ట్ ఏమో, మేము వాళ్ళతోనే ఉండాలి కదా, మేము ఇష్టపడ్డాం కదా, ఏది చేసినా కూడా మా మంచికి కదా అన్నట్టు మీ రిలేషన్. ఇక్కడ 4 of Wands ఎట్లా ఉంది చూడండి గైస్. సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి, మీరు వాళ్ళు కలిసే ఉంటారు. ఎంత కొంతవరకు దూరంగా వెళ్ళినా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని వదలలేరు, మీరు వాళ్ళని వదలలేరు. ఇద్దరు మైండ్ సెట్ ఒకటే. ఇక్కడ ఒక నిమిషం గొడవ ఏదైనా ఇష్యూలో చిన్న క్లాషెస్ వచ్చినా ఫైనల్గా మళ్ళీ ఒకరినొకరు ఇష్టపడుతూనే ఉంటారు, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, కలిసిపోయి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్ గైస్. సో 4 of Wands మనకు అదే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంకా చూద్దాం ఇంకా మీకు ఎట్లా ఉంటుంది మీ మైండ్ సెట్, యూనివర్స్ నుంచి మీకు ఎట్లా మీ మైండ్ సెట్లో ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం చూద్దాం గైస్. సో ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. మీవేవైతే నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు అలాగే హోల్డ్ చేసుకుని వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారట. అంత మంచి మెసేజ్ వచ్చింది మీకు. అంటే మనం అంతా చెప్పుకున్నాం కదా, మీకు వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకి కూడా మీరంటే ఇష్టం. నేను ఎందుకు నిజం చెప్పలేకపోతున్నాను, మీరు వాళ్ళతో మీరంటే ఇష్టం అనే నిజాన్ని మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ విషయం మీకు కూడా అర్థం కావట్లేదంట. యూనివర్స్ అయితే మీకు అట్లాంటి నేను ఎందుకు నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను అని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం ఇంకా ఏమొస్తున్నాయో. ఇట్ హర్ట్ సో మచ్. వాళ్ళ వలన మీరు హర్ట్ అయ్యారన్న విషయం మీకు తెలుస్తుంది, కానీ మీరు చెప్పాలనుకుంటున్నారు నేను మీ వల్ల కొంతవరకు హర్ట్ అయ్యాను అని చెప్పాలనుకుంటున్నారు. ఎందుకు మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను అని ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు. ఇట్లాంటివి మీకు చాలా చాలా మీ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. వాట్ యూ సీన్ ఇన్ మీ. మీరు మీ పర్సన్ అడగాలనుకుంటున్నారు, ఇంకా నాలో నువ్వేం చూడాలనుకుంటున్నావు, కొత్తగా ఏం చూడాలనుకుంటున్నావు, ఎందుకు ఇంకా ఏం కావాలి అనుకుంటున్నావు అనేది కూడా మీ మనసులో ఉంది, అడగాలని వాళ్ళని. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. వాళ్ళైతే మీకు చాలా చాలా ఇష్టం. సో వాళ్ళని మీరు వదిలిపెట్టేసి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కానీ వాళ్ళ సమ్ టైమ్స్లో ఉన్న కైండ్నెస్ని కానీ మీరు వదిలిపెట్టేసి దాన్ని ఉండలేకపోతున్నారు. మీరు దానికి ఎడిక్ట్ అయ్యారు అనేది కూడా మీ ఫీలింగ్ గైస్. సో ఈరోజు రీడింగ్ అయితే ఇది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.